కోట్లు పెట్టి తీశారు కదా, 150 కోట్లు. 150 కోట్లు కాదన్న, అక్కడ 150 రూపాయల సినిమా కూడా లేదు. 150 రూపాయల సినిమా కూడా లేదు. ఎంత తీసుకున్నారు మీరు? డబ్బులు ఎంత తీసుకున్నారు? డబ్బులు కాదు, ఒకసారి మీరు సినిమా చూడండి. సినిమా బాగుందని మీరు మనస్ఫూర్తిగా చెప్తే ఈ సినిమా హిట్ అయితే నన్ను జైల్లో పెట్టుకోండి. ఎందుకు? విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ హీరో అవుతాడు కావచ్చు, ఈ సినిమా తోటి పెద్ద స్టార్ హీరో అవుతాడు కావచ్చు అని నేను వచ్చి ఏదో ఎక్స్పెక్టెన్స్ పొద్దున్నే లేచి మరి సినిమాకి వచ్చాను భయ. సినిమా స్టోరీ వచ్చేసి అసలు ఇంటికి వెళ్ళి ఒకసారి దుప్పటి కప్పుకొని అసలు స్టోరీ ఏంటిదా అని ఆలోచించాలి భయ. బాగా ఆలోచిస్తే అసలు స్టోరీ ఏంటో కూడా అర్థం కాదు. సినిమా విజయ్ దేవరకొండని వాడుకొని ఒక 10 కోట్లు ఇచ్చి 80 కోట్లు అని చెప్పి సినిమా తీశారు. సినిమాలో 80 రూపాయలు కూడా లేదు. 80 రూపాయలు కూడా అట్లా రేపు సినిమా ఇట్టాక వచ్చింది అనుకో, నన్ను 10 సంవత్సరాలు జైల్లో పెట్టుకోండి. 10 సంవత్సరాలు. బ్రదర్ సెంటిమెంట్ వాస్ వెరీ గుడ్ అండి. ఇద్దరు ఈక్వల్ గానే చేశారు. హిస్ బ్రదర్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ కంపీటింగ్ విత్ విజయ్ దేవరకొండ గారు. అంటే ఆయన్ని మనం వేరేగా చూసాం కదా పెళ్లి చూపుల్లో కానీ అర్జున్ రెడ్డిలో కానీ. బట్ కమింగ్ టు కింగ్డమ్ హీస్ టోటలీ డిఫరెంట్. జానర్ అనేది చాలా డిఫరెంట్ కదా. సో ఇట్ వాస్ వెరీ నైస్ సీయింగ్ విజయ్ దేవరకొండ ఇన్ డిఫరెంట్ జానర్. చాలా బాగుంది. యాజ్ ఎ విజయ్ దేవరకొండ ఫ్యాన్ విషింగ్ హిమ్ గుడ్ లక్. డెఫినెట్గా హిట్ రావాల్సి. చాలా బాగుందండి, చాలా బాగుంది. అనిరుద్ గారు ఇట్ వాజ్ అన్ యాడ్ ఆన్ ఫర్ ద మూవీస్ సక్సెస్. చాలా బాగుందండి, అందరూ వచ్చి ఒకసారి చూడొచ్చు.